నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో జరుగుతున్న కులగణన కార్యక్రమానికి ప్రజలు సహకరించాలి. కమిషనర్ శేషన్న విజ్ఞప్తి. ఎనిమిదవ తేదీ కొలకలూరులో షర్మిల ఆధ్వర్యంలో జరిగే రచ్చబండ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. జిల్లా పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తానవలి. దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాద విచారణ పారదర్శకంగా జరగాలని కోరుతూ సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన ఏపీ పసుపు రైతు సంఘం. దుగ్గిరాల శుభ మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాదం విచారణ పారదర్శకంగా ఉండాలని నివేదికను త్వరితంగా రైతులకు తెలపాలని పసుపు రైతు సంఘం సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. రైతులతో సబ్ కలెక్టర్ మాట్లాడుతూ నివేదిక తయారు చేయడానికి కొంత సమయం పడుతుందని, త్వరగా నివేదిక ఇవ్వాలని మార్కెటింగ్ శాఖ, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలిపారు. కోల్డ్ స్టోరేజ్ కి సంబంధించిన రికార్డులను కూడా సీజ్ చేసినట్లు, రైతులు ఆందోళన చెందవద్దని ప్రభుత్వానికి నివేదించి న్యాయం జరిగేందుకు ప్రయత్నిస్తామని ఆయన హామీ ఇచ్చారు. క్వింటాల్ పసుపుకు 11,000 రూపాయలతో పాటు పూర్తి ఇన్సూరెన్స్ ఇవ్వాలని, కోల్డ్ స్టోరేజ్ అద్దెలు, బ్యాంకు రుణాలు రద్దు చేయాలని పసుపు రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ జొన్న శివశంకర్రావు, వేములపల్లి వెంకటరామయ్యలు తెలిపారు. గత నెల 19వ తేదీన దుగ్గిరాల కోల్డ్ స్టోరేజీ అగ్ని ప్రమాదం జరిగింది. దీంట్లో 1,20,000 క్వింటాల పసుపు దగ్ధమైంది. ఈ దగ్ధమైన పసుపు సంబంధించిన రైతులు తమ ఆవేదన వెలిబుచ్చడానికి ఈరోజు సబ్ కలెక్టర్ గారిని కలవటం జరిగింది. ఈ యొక్క నివేదిక ఇంతవరకు రాకపోవటం, నివేదిక పారదర్శకంగా ఉండాలని, రైతాంగానికి ప్రస్తుత మార్కెట్ రేటుని ఇవ్వాలని కోరుతూ ఒక వినతి పత్రం ఇవ్వటం జరిగింది. జనవరి 19న దుగ్గిరాలో శుభం కోల్డ్ స్టోరేజ్ మహేశ్వరి స్టోరేజీ దగ్ధమైన పరిస్థితి మనందరికి విదితమే. ఆ క్రమంలో ఇప్పటికీ ఎంక్వైరీ కమిటీని వేశారు. ఆ కమిటీ రిపోర్ట్ ఇప్పటికి కూడా బయటికి రాలేదు. ఆ క్రమంలో రైతులు చాలా ఆందోళన చెందుతూ ఉన్న పరిస్థితులలో ఆ రోజు ఇన్సూరెన్స్ సుమారుగా 5,000 రూపాయలు చేశారని చెప్పేసి అధికార వర్గాలు చెప్తూ ఉన్న పరిస్థితులలో ఈరోజు మార్కెట్ రేటు 11,000 చిల్లర ఉన్నది. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘటన మేము డిమాండ్ చేస్తూ ఉన్నది ఏంటంటే, ఈరోజు ఏదైతే మార్కెట్ ఉన్నదో ఆ మార్కెట్ రేటు ప్రకారము ఇన్సూరెన్స్తో సంబంధం లేకుండా కోల్డ్ స్టోరేజ్ యజమానే బాధ్యత వహించి ప్రతి క్వింటాకి 11,000 రూపాయలు ఆయా రైతులకు చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలో ఇవాళ సబ్ కలెక్టర్ కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో పసుపు రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ములక శివసాంబిరెడ్డి, కాజా వెంకటేశ్వరరావు, టి రమాదేవి, భీమవరపు శేషరెడ్డి, ఎం చంద్రశేఖరరావు, బి సురేష్, ఎన్ సురేంద్ర, ఎం ప్రదీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ దుగ్గిరాల్లో దగ్ధమైంది. దానిలో 1,20,000 బస్తాలు ఉంది. దాదాపు సుమారు 9,000 క్వింటాళ్ళు ఉంటుందనేది రైతాంగం అట్లా అధికారులు అంచనా. దానికి సంబంధించి ఇన్సూరెన్సు రకరకాలుగా చెబుతున్నారు. మొత్తానికి చేశారని చెబుతున్నారు, లేదు బిల్డింగ్ అది కలిపి కొంత చేశారని చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ రోజున రైతులు ఆందోళనలో ఉన్నారు. ఈ రైతులు గ్రామాల వారికి అక్కడక్కడ ఉంటుందో రైతుల్లో తగని ఎవరి సైతం సమాధానం చెప్పేవాళ్ళు కూడా లేక ఇంతవరకు ఏ సమాచారం లేదు. దాదాపు 25 రోజులు జరుగుతున్నా కూడా ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదు. ఆ సమాచారం ఇవ్వాలని, అట్లాగే రైతుల లిస్టులు బహిర్గతం చేయాలని, ఇన్సూరెన్స్ ఏ కంపెనీతో ఇన్సూరెన్స్ చేస్తున్నారు అనేది కూడా రైతాంగాన్ని తెలియజేయాలనేది ఈ గత నెల 19వ తారీఖు నాడు జరిగిన అగ్ని ప్రమాదం, ఆ రోజు తర్వాత ఏదైతే కోల్డ్ స్టోరేజ్ ఉందో ఆ కోల్డ్ స్టోరేజ్ యజమానికి కూడా అగ్నిమాపంలో తనకి దెబ్బలు తగిలియని, హాస్పిటల్లో ఉండడని, ఆ రికార్డుని బహిర్గతం చేయడం కుదరదు, ఆ రికార్డుని మేము స్వాధీనం చేసుకోవడం సాధ్యపడదని చెప్పి వారం 10 రోజులు కాలయాపన చేసిన క్రమంలో కలెక్టర్ని కలిసి ఈ విషయాలని చెప్పిన తర్వాత వెంటనే అక్కడి నుంచే ఫోన్ చేసి ఆయన ఆ రికార్డుని వెంబడే సీజ్ చేయమని చెప్పిన తర్వాత కూడా మధ్యలో 4 రోజులు ఆ రికార్డు జోలికి ఏమి వెళ్లకుండా ఉంది. 4 రోజులు ఆ రికార్డులో తారుమారులు జరిగినాయేమని రైతులు పెద్ద ఎత్తున ఆందోళన
పురపాలక సంఘ పరిధిలో జరుగుతున్న కులగణనకు ప్రజలు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ శేషన్న తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు చేపట్టిన కులగణన కార్యక్రమం పట్టణంలో 90% పూర్తయిందని ఇంకా 10% పూర్తి కావాల్సి ఉందన్నారు. పురపాలక సంఘ సిబ్బంది ఇంటికి వచ్చినప్పుడు ప్రజలు వారి యొక్క సమాచారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. డేటా మొత్తం ఆన్లైన్ చేసి సురక్షితంగా ఉంచడం జరుగుతుందని, ఎక్కడా బహిర్గతం చేయడం జరుగుదని, ప్రజలు ఎటువంటి అపోహలు పడకుండా పురపాలక సిబ్బందికి సహకరించి కులగణన కార్యక్రమం విజయవంతం అయ్యేలా చూడాలని కమిషనర్ శేషన్న విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వారు కులగణన కార్యక్రమాన్ని చేపట్టాలనేసి ఈ మధ్యకాలం జీవోలు ఇచ్చారు. దాని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే రాష్ట్రంలో వివిధ కులాల యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, వైద్య ఇలాంటి అవసరాల గురించి, సదుపాయాల గురించి ఏమున్నాయో అనేటువంటి విషయాల గురించి సమాచార సేకరణ చేయాలనేసి ఒక లక్ష్యంతో ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలో అన్ని పట్టణాలలో, అన్ని గ్రామాలలో ఈ యొక్క కులగణన అనేది జరుగుతూ ఉంది. మన పట్టణంలో కూడా ఇప్పటి వరకు సుమారుగా 90% వరకు కులగణన కార్యక్రమం అయింది. ఇంకొక 10% వరకు ఉంది. ఈ యొక్క క్రమంలో మున్సిపాలిటీ సంబంధించినటువంటి స్టాఫ్, వాలంటీర్స్ కావచ్చు, సెక్రటరీస్ కావచ్చు, మున్సిపల్ ఆఫీస్ నుంచి ఇండోర్ స్టాఫ్ అయినటువంటి సూపర్వైజర్స్, అలాగే టౌన్ ప్లాన్లో ఉన్నటువంటి ఏసీపీలు వీళ్ళందరూ కూడా వస్తున్నారు. కొంతమంది ఊర్లలో లేని కారణంగా, అలాగే కొంతమంది కొన్ని చనిపోయినటువంటి కారణంగా కొంత సమాచారం సమయానికి అందడం లేదు. ఈ విషయంలో అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మీ ఇంట్లో ఒక్కరున్నా కూడా ఆ యొక్క సమాచారాన్ని మున్సిపాలిటీ నుంచి వచ్చేటువంటి వాలంటీర్ కావచ్చు, సెక్రటరీ కావచ్చు, స్పెషల్ ఆఫీసర్ కావచ్చు, సూపర్వైజర్ కావచ్చు, నోడల్ ఆఫీసర్స్ కావచ్చు, వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా మున్సిపాలిటీ నుంచి వస్తున్నటువంటి ఫంక్షనరీస్ కాబట్టి మీరందరూ కూడా వీళ్ళను గమనించి వారు అడిగినటువంటి సమాచారాన్ని అందిస్తే కనుక దానంతా కూడా ఆన్లైన్లోనే డేటా ఎంటర్ చేయడం అవుతుంది. ఫిజికల్గా ఎవరి దగ్గర కూడా ఒక్క సమాచారం కూడా వాళ్ళు ఉంచుకోరు. ఇదంతా కూడా డైనమిక్ డేటా. ఈ డైనమిక్ డేటాలో ఏది కూడా ఫిజికల్ వీళ్ళ దగ్గర ఉండదు. అండ్ ఈ యొక్క సమాచారం అంతా కూడా రాష్ట్రానికి వెళ్ళిపోతుంది. ఈ నెల 8వ తేదీ తెనాలి నియోజకవర్గం కొలకలూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే రచ్చబండ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జిల్లా పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ తెలిపారు. కొలకలూరు గ్రామంలోని జడ్పీ స్కూల్ గ్రౌండ్ లో జరిగే రచ్చబండ కార్యక్రమం ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏఐసిఏ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో పాటు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వంలో పాల్గొంటారని, గుంటూరు, బాపట్ల పార్లమెంటు పరిధిలో జరిగే ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి షర్మిల చేపట్టిన ఈ కార్యక్రమంలో అందరూ హాజరవ్వాలని మస్తాన్ వలీ విజ్ఞప్తి చేశారు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో కొలకలూరు అనేటటువంటి గ్రామం చాలా పెద్ద పంచాయతీ. ఈ గ్రామంలో సర్వమత సమ్మేళనం అంటే ఈ గ్రామానికి ప్రతీక. ఈ గ్రామంలో వ్యవసాయ రంగం మీద ఎక్కువ మంది పనిచేస్తూ ఉండేటటువంటి గ్రామాలు. ఈ గ్రామంలో ముఖ్యంగా ఈ జిల్లాలో ఈ గ్రామంలో ఏర్కోవటంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి రైతాంగం, ఈ గ్రామంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగం మీద ఆధారపడిన ప్రజలు, మరి వ్యవసాయ కూలీలు కానివ్వండి, మరి ముఖ్యంగా రెక్కాడితే డొక్కాడనేటువంటి కష్టపడేటటువంటి మరి ప్రజలు ఎక్కువ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో రచ్చబండ ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రచ్చబండ కార్యక్రమం చేయటం కోసం ప్రయాణం సాగించాడో ఆ ప్రయాణంలో కీర్తిశేషులైనటువంటి దాన్ని నిరంతరం కొనసాగించాలని ఆవిడ బిడ్డగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఈ యొక్క మన కొలకలూరు నుంచి ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకోవాలనేటటువంటిది అనుకోవటం గుంటూరు జిల్లా వాసిగా మాకు చాలా ఆనందకరమైన విషయం. మరి ఇవాళ చూస్తే భూములు కాదు కదా, చెరువులు కూడా ఇవ్వలేని చెరువుల్లో తీసుకెళ్ళి అదిగదిగో కనపడుతుంది ఇల్లు, అదిగదిగో కనపడుతుంది స్థలం అని చెప్పి ప్రజల దగ్గర చూపించి వ్యాపారం చేసుకునేటటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహించేటటువంటి షర్మిలమ్మ గారు మరి ఇవాళ తండ్రి గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడం కోసం రచ్చబండ కార్యక్రమం ద్వారాగా మరి కొలకలూరు రాబోతా ఉన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు లింగంశెట్టి ఈశ్వరరావు, దార రామకృష్ణ ప్రసాద్, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ నెల 8వ తారీఖు కొలకలూరు గ్రామానికి రచ్చబండ కార్యక్రమం షర్మిల మేడం గారితో నిర్వహిస్తున్నారు. దాని సందర్భంగా జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, మస్తానవల్లి గారు, జిల్లా నాయకులు ఈశ్వరరావు గారు ఇచ్చేశారు. మన తెనాలి నియోజకవర్గం కొలకలూరు గ్రామం ప్రసాద్ గారి నాయకత్వంలో, అలాగే గుంటూరు జిల్లా అధ్యక్షుడు పిసిసి అధ్యక్షులైనటువంటి లింగంశెట్టి ఈశ్వరరావు గారి నాయకత్వంలో, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తానవల్లి గారి నాయకత్వంలో ప్రజల వద్దకు రచ్చబండ కార్యక్రమాన్ని ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన కార్యక్రమాన్ని ప్రజలతో ఉన్నటువంటి మనం దగ్గరికి ప్రజలకు ఇంకా దగ్గర ఎలా అవ్వాలి అని చెప్పని రాజశేఖర రెడ్డి గారు రచించి ఆ కార్యక్రమానికి నాంది పలికారు. ప్రజలతో మమేకమయ్యి విద్యార్థులు కానీ, రైతులు కానీ, మహిళలు కానీ వీళ్ళందరూ కూడా సమస్యలను తెలుసుకొని వాళ్ళ సమస్యలను ఇంకా ఏమేమి సమస్యలు ఉన్నాయో తెలుసుకోవడం కోసం ప్రజలతోటి ముఖాముఖి కార్యక్రమం చేసుకునే కార్యక్రమే రచ్చబండ. అది మా తెనాలి నియోజకవర్గంలో కొలకలూరు గ్రామంలో ఏర్పాటు చేయడం అనేది ముందుగా కాంగ్రెస్ పార్టీ వాదులుగా మేమందరం కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు చిన్న విరామం.